ఉంది కూటమి ప్రభుత్వం అంటే? బాగానుంది నాన్న. సో బాగుంటానే కావాలి. బాగాను సో 18 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, ఏమన్నా మంచి జరిగిందా ప్రజలకి? అంటే అట్లాగే సాగుతుంది. తర్వాత సో పథకాలు ఏమైనా అందుతున్నాయి బాబాయ్ మీకు? పథకాలు బాగానే ఉంటుంది నాన్న. అంటే మీ కుటుంబం వరకే మాట్లాడుకుందాం, ఏమంది మీ కుటుంబానికి? అయితే కార్డు లేదు నాన్న. రేషన్ కార్డే లేదా బాబాయ్? సో రేషన్ కార్డు ఉంటేనే పథకాలు గవర్నమెంట్ నుంచి. సో ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామంటున్నారు. ఇచ్చారు నాన్న అందరికీ. తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమలు చేసామని చెప్తున్నారు. బండి నాన్న అందరికి బండి. ఆటో వాళ్ళకి డబ్బులు వేశారు, ఫ్రీ బస్ అమలు చేశారు, పెన్షన్లు పెంచారు. ఇవన్నీ ప్రభుత్వం చెబుతుంది చేస్తున్నామని. వాస్తవంగా చేస్తున్నారా మాటలు చెబుతుంది ఈ ప్రభుత్వం? లేదు నాన్న, వాస్తవంగా చేస్తాం. ఓకే, మరి ఏం జరగట్లేదు అంటున్నారు బాబాయ్ కొంతమంది. అదేలే. సో మీ వరకు అయితే ఈ ప్రభుత్వం అభివృద్ధి పరంగా మీకు ఎలా అనిపిస్తుంది? రోడ్ల పరిస్థితి గతానికి ఇప్పటికి చూసుకుంటే చాలా తేడా ఉంది. ఇప్పుడు చాలా బాగుంది. మరి ఇన్ని చేస్తున్న ముఖ్యమంత్రి గురించి మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు గారి గురించి. ఈ వయసులో కూడా కష్టపడుతున్నారు. సో చివరిగా జగన్ గారు మరలా గెలుస్తారా? కష్టం. ఎందుకు బాబు, ఎందుకు కష్టం అనుకుంటున్నారు? ఆయన పనికి ఈయన పనికి తేడా ఉంది కదా. ఓకే, మొత్తంగా ఒక మాటలో ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం గురించి? బ్రహ్మాండంగా ఉంది, ఎలా గెలుస్తారు. థ్యాంక్స్.